హాయ్, ఇవాళ నా టాపిక్ మతపరమైన స్వేచ్ఛా హక్కు, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్. ఇది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 నుంచి 28 వరకు దీన్ని పొందుపరచడం జరిగింది. సో ఆర్టికల్ 25 ప్రకారం మతపరమైన స్వేచ్ఛా హక్కు అనమాట. అంటే మనకు నచ్చిన మతాన్ని మనం స్వీకరించుకునే పూర్తి హక్కు మనకు కలిగి ఉన్నామన్నమాట. అలాగే మన మతం గురించి, మనం స్వీకరించిన మతం గురించి మనం బహిరంగంగా ప్రకటించుకోవచ్చు. మన ఆచారాలు, సంప్రదాయాలు వీటి గురించి మనం బహిరంగంగా ప్రకటించుకోవచ్చు. అలాగే మన మతం గురించి అవతల వాళ్ళకి మనం ప్రచారం చేసుకోవచ్చు. కాకపోతే అవతల మీద బలవంతంగా మన మతాన్ని స్వీకరించమని చెప్పడం కానివ్వండి, మన ఆచారాలను పాటించమని బలవంతంగా చెప్పడం కానివ్వండి, ఇలాంటివి చేయకూడదు. తప్ప మన మతం గురించి మన ఇష్టం వచ్చిన మతం స్వీకరించవచ్చు. అలాగే మన మతం గురించి మనం ప్రచారం కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఆర్టికల్ 26 ప్రకారం ఏం చెప్తుందంటే మతపరమైన సంస్థలను ఏర్పాటు చేసుకునే హక్కు అనమాట. అంటే మతపరమైన సంస్థలను ఏర్పాటు చేసుకునే హక్కు అనేది కలిగి ఉన్నాము. అలాగే ఆ సంస్థల పేరు మీద స్థిరాచర ఆస్తులను కూడా మనం సంపాదించుకొని వాటిని మనం మెయింటైన్ చేసుకునే హక్కును కూడా మనం పూర్తిగా కలిగి ఉంటాం అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఆర్టికల్ 27. ఆర్టికల్ 27 ఏంటి అంటే పన్ను మినహాయింపు అనమాట. మతపరమైన సంస్థలకు పన్ను అన్నది మినహాయింపు ఉంటుంది. అంటే వాటికి గవర్నమెంట్ వాటి మీద ట్యాక్స్ అనేది వేయకూడదు, కానీ వాటికి రుసుము పేరిట వాటిని తీసుకోవచ్చు అనమాట. అంటే ట్యాక్స్ వేయకుండా వాటికి రుసుము పేరిట టికెట్లు ధరలు పెట్టుకొని తీసుకొని వాటిని దేవాలయాలకి వినియోగించుకుంటారు. అంటే దేవాలయాల మెయింటెనెన్స్ కానివ్వండి, లేదంటే వాటి సెక్యూరిటీ భద్రతా విషయాల్లో కానివ్వండి. సో ఈ అమౌంట్ అన్నది యూజ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసరికి విద్యా సంస్థల్లో మతపరమైన బోధన, ఆర్టికల్ 28. సో దీని ప్రకారం విద్యా సంస్థల్లో మత బోధన అన్నది చెయ్యొచ్చా అంటే గవర్నమెంటు అలాగే పూర్తిగా గవర్నమెంట్ స్కూల్స్లో కానివ్వండి, లేదంటే కేంద్రీయ విద్యాలయాల్లో కానివ్వండి మతపరంగా ఎలాంటి బోధనలు చేయకూడదు. ఎలాంటి మతాన్ని తీసుకోమని మనం ఇన్స్ట్రక్షన్స్ అన్నది పాస్ చేయకూడదు అనమాట. మరి గవర్నమెంట్ అలా కాకుండా గవర్నమెంట్ నుంచి మనకి కొన్ని గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్స్ ఉంటాయి. అలాగే గవర్నమెంట్ నుంచి ఫండ్స్ తీసుకునే స్కూల్స్, రన్ అయ్యే స్కూల్స్ ఉంటాయి. సో వీళ్ళు మతం గురించి ప్రచారం అన్నది చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చు. అది పూర్తిగా తల్లిదండ్రుల యొక్క కన్సెంట్ మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసరికి కొన్ని ట్రస్టుల ద్వారా ఏర్పడిన స్కూల్స్ ఉంటాయి. అనౌన్స్మెంట్ ద్వారా కానివ్వండి, ట్రస్టుల ద్వారా కానివ్వండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి వేద పాఠశాలలు కానివ్వండి, మద్రాసులు కానివ్వండి. సో ఇలాంటి చోట మతపరమైన బోధనలు చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చు. మతపరంగా వాళ్ళని వాటి స్పెషల్గా వాటి కోసమే స్థాపించారు కాబట్టి అక్కడ మతపరమైన బోధనలు అనేది చేసుకోవచ్చు అనమాట. సో దీని గురించి మీకు ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.